నమస్తే అండి. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చదివి మీకు వినిపిస్తున్నాను. విని ఆనందించండి. కథ పేరు ముందు చూపండి. వ్రాసిన వారు సంగనపట్లు చిన్న రామకృష్ణయ్య గారండి, ధర్మపురి. కథలో ప్రవేశిస్తున్నానండి. నరసింహాపురం గ్రామంలో రామయ్య, శరభయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. శరభయ్య సంతలో సరుకులు కొనటానికి రామయ్య బంధువుల ఇంటికి వెళదామని పొరుగురికి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రామయ్య సంచిని చూసి, శరభయ్య, మిత్రమా, సంచిలో అరటి పండ్లు, గొంగళ్ళు, ఆట బొమ్మను ఎందుకు తీసుకొస్తున్నావు? నీ బంధువులు ఇవ్వటానికా అన్నాడు. అవును అన్నాడు రామయ్య. వెంటనే శరభయ్య, నీదంతా చేదస్తం, కానీ అక్కడ సంతలో ఈ వస్తువులు దొరకవా అన్నాడు. రామయ్య నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శరభయ్య, మిత్రమా, నా దగ్గర చాలా డబ్బు ఉంది, దీనిని నీ సంచిలో పెట్టుకో, నా ఖాళీ సంచి కూడా నీ సంచిలోనే పెట్టేస్తాను, కొద్దిసేపు నీవు తర్వాత నేను పట్టుకోవచ్చు, ఇద్దరికీ కాస్త ఉపశమనంగా ఉంటుంది అన్నాడు. సరేనన్నాడు రామయ్య. తర్వాత రామయ్య ఆ డబ్బులను తీసుకుని నడకను సాగించారు. వారు అడవిలోకి ప్రవేశించారు. అక్కడ కోతులు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. రామయ్య తన సంచిలో ఉన్న అరటి పండ్లు తీసి దూరంగా విసిరివేశాడు. కోతులు వారిని వదిలిపెట్టి అరటి పండ్ల వైపు పరిగెత్తాయి. శరభయ్య రామయ్యతో, మిత్రమా, నీవు తెచ్చిన ఈ అరటి పండ్లు భలేగా ఉపయోగపడ్డాయి అన్నాడు. మరికొద్ది దూరం వెళ్ళంగానే దొంగల గుంపు వారిని అడ్డగించింది. శరభయ్య భయంతో వణికిపోయాడు. ఒక దొంగ, ఏయ్, మీ దగ్గరున్న డబ్బు ఇచ్చేయండి అని అరిచాడు. రామయ్య వెంటనే తన జేబులో ఉన్న ఒక చిన్న మూట తీసి వారికి ఇచ్చాడు. వాళ్ళు అతని చేతిలోని సంచిని మొత్తం ఎతికారు. అందులో వారికి 2 గొంగళ్ళు, ఒక ఆట బొమ్మ తప్ప ఏమీ కనిపించలేదు. దాంతో సంచిని తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య, నా డబ్బుని నీ సంచిలో సర్దుతానని చెప్పి నీ జేబులో పెట్టుకున్నావు, నువ్వు ఎంత మూర్ఖుడివి, నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. సరేనన్నాడు రామయ్య. ఆ తర్వాత తాము వెళ్ళే గ్రామ సరిహద్దులకు చేరుకున్నారు. ఇంతలో ఒక బాలుడు చెట్టుపై ఉన్న తేనె తొట్టెను రాయితో కొట్టాడు. దానికి ఉన్న తేనెటీగలన్నీ లేచి ఆ బాలునితో పాటు వారిని చుట్టుముట్టాయి. వెంటనే రామయ్య తన 2 గొంగళ్ళను తీసి ఒకటి ఆ బాలుని రమ్మని పిలిచి అతనితో పాటు తాను కప్పుకొని మరొకటి శరభయ్యకిచ్చి కప్పుకోమన్నాడు. దాంతో వారు తేనెటీగల దాడి నుండి క్షేమంగా బయటపడ్డారు. చివరికి గ్రామం చేరుకున్నారు. అప్పుడు రామయ్య శరభయ్యతో, మిత్రమా, ఈ అరటి పండ్లు, ఆట బొమ్మ, గొంగళ్ళు ఎందుకని అన్నావు, కానీ నేను ముందు చూపుతో తెచ్చిన అవే మనల్ని కాపాడాయి. ఇదిగో నీ డబ్బు. నేను దొంగలకు నా జేబులోని చిల్లర డబ్బులు మాత్రమే ఇచ్చాను. నీ డబ్బు ఈ ఆట బొమ్మలో సురక్షితంగా ఉంది అని ఆట బొమ్మలోని డబ్బు తీసి శరభయ్యకి ఇచ్చాడు. శరభయ్య ఆశ్చర్యపోయి, రామయ్య, నీవు ఎంత తెలివి గలవాడివి, నేను అనవసరంగా చాదస్తపు వాడినని నిందించాను.